హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్సీ ఫుడ్స్ అండ్ హోమ్ రెమెడీస్. ప్రతిరోజు ఈవినింగ్ అయ్యేసరికి పిల్లలకి ఏదో ఒక స్నాక్ ఐటెం చేసి పెట్టాలనిపిస్తుంది మనకు, అలాగే పిల్లలకు కూడా తినాలనిపిస్తుంది. సో ఈరోజు నేను మీకు ఎంతో ఈజీగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినే కాఫీ బిస్కెట్స్ రెసిపీ చూపించబోతున్నాను. ఇది ఈవినింగ్ స్నాక్స్గానే కాకుండా మనం పిల్లలకి స్కూల్కి స్నాక్స్గా కూడా మనం ఇది ప్రిఫర్ చేయొచ్చు. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈ కాఫీ బిస్కెట్స్ చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకేమాత్రం లేట్ చేయకుండా రెసిపీ చూద్దాం. దీనికోసం ఫస్ట్ ఒక బౌల్లో 1/4 కప్ వరకు హాట్ వాటర్ తీసుకోండి. చల్లని నీళ్ళు అస్సలు ప్రిఫర్ చేయకండి. అండ్ ఈ హాట్ వాటర్లో ఒక 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ యాడ్ చేసి దాన్ని బాగా మిక్స్ చేసుకోండి. కాఫీ పూర్తిగా దీంట్లో మిక్స్ అయిపోవాలి వాటర్లో, అది చూసుకోండి. పౌడర్లో అస్సలు ఉంచొద్దు. కాఫీ పెద్ద గల్లును కూడా తీసుకోవచ్చు, కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకోండి. నెక్స్ట్ ఇంకో బౌల్లో 3/4 కప్ వరకు షుగర్ తీసుకోండి. షుగర్ ప్లేస్లో మీరు పౌడర్ షుగర్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇందులో 1/2 కప్ వరకు బటర్ తీసుకోండి. ఇప్పుడు కొంచెం మిక్స్ చేసుకోండి. షుగర్ పూర్తిగా దీంట్లో మెల్ట్ అవ్వాల్సిన అవసరం అస్సలు లేదు, అలా అవ్వదు కూడా. అండ్ నెక్స్ట్ కాసేపు మిక్స్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం చేసి పెట్టుకున్న బ్లాక్ కాఫీ ఇందులో మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇంకొకసారి ఇంగ్రీడియంట్స్ అన్నీ కొంచెం మిక్స్ చేసుకోండి. దాని కలర్ కొంచెం చేంజ్ అవుతుంది, చూసుకోండి. చూసారు కదా, కలర్ కంప్లీట్గా చేంజ్ అయింది. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం ఇందులో 1.5 కప్ వరకు ఆటా తీసుకుందాం. ఆటా ప్లేస్లో మీరు మైదా కూడా యూస్ చేయొచ్చు. ఇట్స్ టోటల్ యోర్ ఆప్షన్. ఇప్పుడు నెక్స్ట్ 1/4 కప్ వరకు కోకో పౌడర్ తీసుకోండి. ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనే మనం 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ తీసుకుందాం. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం బాగా మిక్స్ చేసుకుందాం. ఫస్ట్ నేనైతే విస్కర్తో ట్రై చేశాను కానీ అవ్వలేదు, డైరెక్ట్గా హ్యాండ్తోనే మిక్స్ చేశాను. చూసారు కదా, అన్ని ఇంగ్రీడియంట్స్ మనం మిక్స్ చేసిన తర్వాత ఈ డవ్ ఇలా కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుందాం. రిఫ్రిజిరేటర్లో 30 మినిట్స్ పెట్టడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇప్పుడు హ్యాండ్స్కి ఇలా బటర్ కానీ గీ కానీ లేదా ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఇలా చూపిస్తున్నట్టు 1 టేబుల్ స్పూన్ అంత డవ్ తీసుకొని దాన్ని మనం బిస్కెట్ షేప్స్లో మౌల్డ్ చేసుకుందాం. కాఫీ బీన్ ఎలా అయితే ఉంటుందో ఆ షేప్లోకి మౌల్డ్ చేసుకోండి. చూడడానికి చాలా బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా, ఇప్పుడు ఆల్రెడీ బటర్ అప్లై చేసిన ఈ ప్లేట్లోకి ఈ బిస్కెట్స్ అన్నీ తీసుకోండి. లాస్ట్లో చూస్తున్నారు కదా, నేను అన్నిటినీ ఇలాగే షేప్ చేసి పెట్టాను. అన్నీ చూడడానికి కాఫీ బీన్ షేప్లో కనిపిస్తున్నాయి. మా పిల్లలైతే చాలా సరదాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఇలా మనం కాఫీ బీన్స్ షేప్లో చేసుకున్న ఈ బిస్కెట్స్కి సేమ్ అలాగే కాఫీ బీన్స్ షేప్ ఇస్తున్నాను. నేను చూపించినట్టు ఇలా బిస్కెట్స్ మీద ఒక చిన్న కట్ లాగా చేసుకోండి. డీప్గా నైఫ్తో అస్సలు కట్ చేయొద్దు, ఆ బిస్కెట్ 2 హాఫ్స్ అయిపోతుంది. జస్ట్ మీరు లైట్గా పైన అలా కట్ చేస్తే సరిపోతుంది. చూసారు కదా అన్నీ నేను ఎలా రెడీ చేసుకున్నానో. ఎట్ లాస్ట్ మీరు క్లియర్గా చూడండి, నేను అంత డీప్గా ఇవ్వలేదు. నెక్స్ట్ ఇప్పుడు 5 మినిట్స్ ఆల్రెడీ ప్రీహీట్ చేసి పెట్టుకున్న కడాయిలో ఇది నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇక్కడ నాకు ప్లేట్ సరిపోలేదని మళ్ళీ చిన్న సైజ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. సరే, ఇప్పుడు 30 మినిట్స్ తర్వాత చూసారు కదా మన బిస్కెట్స్ ఎంత బాగా బేక్ అయ్యాయో. ఆ షుగర్ కూడా చాలా బాగా కనిపిస్తుంది చూడడానికి. మీరు పౌడర్ షుగర్ తీసుకుంటే అలా కనిపించకపోవచ్చు. చూసారు కదా కాఫీ బిస్కెట్స్ ఎంత బాగా వచ్చాయో, చూడడానికి అచ్చం కాఫీ బీన్లా కనిపిస్తుందా లేదా? సో ఇప్పుడు నేను మీకు బ్రేక్ చేసి చూపిస్తాను, ఎంత క్రంచీగా ఉంటుందో మీరు ఫీల్ అవ్వగలుగుతారు చూడండి. అండ్ నెక్స్ట్ ఇలాగే మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి, తప్పకుండా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. చూసారు కదా, బ్రేక్ చేస్తున్నాను చూడండి. అండ్ చూడండి ఎంత క్రంచీగా బ్రేక్ అయిందో మీరు ఈజీగా ఫీల్ అవ్వగలుగుతారు. అండ్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ బై సబ్స్క్రైబింగ్ టు జస్సీ ఫుడ్స్ అండ్ హోమ్ రెమెడీస్.